చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్న మొన్నటి వరకు పంట పొలాలకే పరిమితమైన కోతుల బెడద ఇప్పుడు ఏకంగా మన నట్టింట్లోకి చొరబడి ప్రాణాలు తీస్తోంది. కరీంనగర్ జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది. తన ఇంటిని, తన సామాన్లను కాపాడుకుందామని ప్రయత్నించినటువంటి ఒక మహిళ ఆ కోతుల భయానికి ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కేశిరెడ్డి విమల నిన్న ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇంటి ముందుకు కోతుల గుంపు వచ్చింది. బయట ఉన్న ఆమె కుమారుడు రమణారెడ్డి కోతులు దాడి చేయడానికి వస్తున్నాయి అనేటువంటి భయంతో కేకలు వేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దీంతో అక్కడే ఉన్నటువంటి విమల లోపల నుంచి కర్ర తీసుకొని బయటకు రావడంతో కోతులు ఒక్కసారిగా దాడికి యత్నించాయి. భయాందోళనకు గురైనటువంటి విమల అనేటువంటి ఆ మహిళ వెనకకు నడుస్తూ అదుపు తప్పి మెట్లపై నుంచి కింద పడి స్పృహ తప్పి అక్కడ పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే హుజరాబాద్లోని ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా చెప్పారు. మృతురాలి భర్త తిరుపతి రెడ్డి అనారోగ్యంతో 5 ఏళ్ల క్రితమే మృతి చెందగా 2 కుమారులు ఉన్నారు వారికి. ఇక ఇది ఒక కరీంనగర్ సమస్య మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఊర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాటి ఆకలి తీరకనో, కోతుల ఆకలి తీరకనో, లేకుంటే నివాసాలు లేకనో అవి ఊర్ల మీదకి పడుతున్నాయి. ఒకప్పుడు అడవిలలో ఉండేటువంటి ఆ కోతుల గుంపంతా కూడా ఇప్పుడు ఊర్ల మీదకి వచ్చి ఊర్లలో జనాలను ఇబ్బంది పెడుతూ ఇళ్ల మీద తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గుంపులు గుంపులుగా వచ్చి పంటలు నాశనం చేయడం పక్కన పెడితే ఇప్పుడు మనుషుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. చిన్న పిల్లలని కరుస్తున్నాయి, వృద్ధులను భయపెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక నిండు ప్రాణాన్ని కూడా బలికొన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా కోతుల బెడదకు సంబంధించినటువంటి సమస్య ప్రధాన అస్త్రంగా ఎన్నికలు జరిగినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందో గ్రామాలలో కోతులకు సంబంధించింది అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలా అనేక గ్రామాలలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి. అడవుల్లో ఉండాల్సినటువంటి కోతులు ఇప్పుడు విపరీతంగా ఊర్ల మీదకి రావడానికి గల కారణాలు ఏంటి? అక్కడి నుంచి ఊర్ల నుంచి కోతులను పూర్తిగా తరిమేయడానికి గల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? వాటిని ఎలా కనుగొనాలి? ఆ యొక్క ఊర్ల నుంచి ఆ కోతులను మరలా అడవిలోకి వెళ్ళడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయంపైన ఇప్పుడు అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఇప్పటివరకు పంట నష్టాలు కానీ ఇతర నష్టాలు చాలా జరిగాయి, ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ స్థానికులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఆ గ్రామంలో కేశిరెడ్డి విమల అనే ఆమె ఇంటి ముంగడికి కోతులు విపరీతంగా రావడం వల్ల కోతులను కొట్టబోతే ఆమె మీదకి దూసుకురావడం వల్ల ఆమె వెనుక పడిపోవడం వల్ల ఆమెకు తలకు గాయం కారణం వల్ల ఆమె వెంటనే చనిపోవడం జరిగింది. హైదరాబాద్ ఏరియా హాస్పిటల్ కేశిరెడ్డి విమల.